సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ దేవ అన్నాడు మహల్స. ఆనందాశ్రువుల నేత్రాల్లో గిర్రున తిరుగుతుంటే, ఆహా దేవ, ఈ ఒక్క మాట చాలు, నేను ధన్యుణ్ణి అన్నారు ఆనందంతో. మహల్స అని దగ్గరికి రమ్మని సైగ చేసి, ఒక భక్తుడి కర్మఫలాన్ని నా మీదికి తీసుకోవడం వల్ల సంక్రమించిన ఈ వ్యాధి నా ప్రాణాన్ని తోడేస్తూ ఉంది అన్నారు బాబా బాధతో తీవ్రంగా ఆయాసపడుతూ. బాబా, నీవు ఎందరినో బాధల నుంచి, భయాల నుంచి, దుఃఖాల నుంచి విముక్తుల్ని చేసి దేవాది దేవుడివైనటువంటి నీకు బాధ తప్పదా అని అడిగాడు మహల్సాపతి ఆవేదనతో. దేవుడైనా సరే దేహానికి బాధ తప్పదు, అది దేహధర్మం అన్నారు బాబా. అయితే ఎందరినో బాధల నుంచి తప్పించి నీ బాధ నివారణకి తరుణోపాయం ఏమిటి? దేహత్యాగం అనేశారు బాబా. మహల్సా ఉలిక్కి పడుతూ దేవా అన్నాడు భయంతో. అవును భక్త, దేహత్యాగమే ఈ వ్యాధికి సరైన మందు అని చెబుతూ బాబా మహల్సా వడిలో తల ఆనిస్తూ, మహల్సా, నా ఈ దేహాన్ని విడిచి 3 రోజులు సమాధి స్థితిలో ఉండబోతున్నాను. ఈ 3 రోజులు ఈ దేహాన్ని కదిలించకుండా అదే స్థితిలో కాపాడు. 3 రోజుల్లో నేను తిరిగి వస్తాను. ఒకవేళ నేను రాకపోతే ఈ ద్వారకామాయికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ దేహాన్ని సమాధి చేసి గుర్తుగా 2 జెండాలు అక్కడ పాతు అని చెప్పి మహల్సా వడిలో కళ్ళు మూసుకున్నారు బాబా. మరుక్షణం బాబా ఊపిరి ఆగిపోయింది, నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. ఆ రాత్రి 10 గంటల వేళ అలా తన ఒడిలో ఒరిగిపోయిన బాబా ముఖంలోకి చూస్తూ నిర్విష్టుడైపోయాడు మహల్సా. ఇదే బాబాకి తనకి ఉన్న సంబంధం ఏంటే అని చెప్పి మహల్సాపతికి అర్థమైపోయింది. తాత్య, శ్యామ, అబ్దుల్లా, బాలాషింపి, నానావలి ఒకరేమిటి, బాబాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తూ మసీదుకి పరుగులెత్తారు. మహల్సా వడిలో తలపెట్టి చలనం లేకుండా పడి ఉన్నటువంటి బాబా, ఆయనలో శ్వాస లేదు. బాబా ముఖంలోకి దీక్షగా గుడ్లేసుకొని చూస్తూ రాతి బొమ్మలా బిగిసిపోయాడు మహల్సాపతి. బాబా అయ్యో, ఇప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయా బాబా, బిగ్గరగా ఏడ్చాడు తాత్య. ఏడవకండి అరిచాడు మహల్సా గట్టిగా. ఏడుస్తున్న వాళ్ళందరినీ ఉలిక్కిపడ్డారు. ఏడుస్తూనే అతడి వైపు ఆవేదనగా చూశారు. బాబా మరణించలేదు చెప్పాడు మహల్సా స్థిరంగా. అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అవును, ఈ దేవుడికి మరణం లేదు. భక్తుల కర్మఫలాన్ని తన మీద వేసుకున్నటువంటి బాబా ఆ ఫలం నివారణ నిమిత్తం 3 రోజులు సమాధి స్థితికి వెళ్ళారు. మళ్ళీ ముందు నాతో చెప్పారు, 3 రోజుల తర్వాత సమాధి స్థితి నుంచి బయటికి వస్తారు అని చెప్పి ప్రకటించాడు మహల్సాపతి గంభీరంగా. మహల్సా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడిగాడు శ్యామ విస్మయంగా. సత్యం చెప్తున్నాను, బాబా మరణించలేదు, సమాధి స్థితిలో ఉన్నారు. 3 రోజుల తర్వాత తిరిగి వస్తానని నాతో స్పష్టంగా చెప్పారన్నాడు మహల్సాపతి నమ్మకంగా. చాలొచ్చర్లే పూజారి అంటూ గ్రామ పెద్ద కల్పించుకొని, బాబాయే పిచ్చి ఫకీరు అనుకున్న ఈ పిచ్చి నీకు తలకెక్కిందే? శ్వాస నిలిచిపోయింది, నాడి ఆగిపోయింది, ఈ ఫకీరు చనిపోయాడని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకడం ఎక్కడైనా ఉందా? ఈ మూర్ఖత్వం పక్కన పెట్టి ఈ శవాన్ని ఎక్కడ పాతిపెట్టాలో ఆలోచించు అన్నారు. వీల్లేదు, బాబా తప్పకుండా లేస్తారు, అలా తిరిగి వస్తానని, అంతవరకు తన దేహాన్ని భద్రంగా కాపాడమని నాతో చెప్పారు. అంతవరకు ఎవరు బాబాని తాకడానికి వీల్లేదు, తాకనివ్వను. ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తా, వాళ్ళకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, జాగ్రత్త అని చెప్పి స్పష్టం చేశాడు మహల్సాపతి నిర్భయంగా. మహల్సా ఏ ధైర్యంతో ఇలా